81 కీర్తన మొదటి వచనం. పాటలు ఆపేనా? 81 కీర్తన మొదటి వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానం చేయుడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. అలాగే 73 కీర్తన 26 వచనం అందరికి కలిసి చదువుకుంటాం. 73 కీర్తన 26 వచనం. నా శరీరము నా హృదయమును క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇంగ్లీష్లో మై ఫ్లెష్ అండ్ మై హార్ట్ ఫెయిలెత్, బట్ గాడ్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్ అండ్ మై పోర్షన్ ఫర్ ఎవర్. ప్రార్థన చేసుకుంటాను. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రభుదినాన మరొకసారి మీ పాదముల చెంత కనపడటానికి మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వనములు. చదువుకున్న ఈ లేఖన భాగాన్ని తిరిగి మీ చేతిలో పెట్టుకుంటుండగా మీరే విరిచి ఆశీర్వదించి మాకు వడ్డించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు మా కన్నులు తెరవండి. నేనైతే కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, హద్దుబారులు కలిగిన వాడను. మీ కృప చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకొనుము. మీ ప్రజల క్షేమం కొరకు నన్ను జ్ఞాపకం చేసుకొని బలపరచుము. నా బలహీనతల్లో మీ శక్తిని పరిపూర్ణం చేయము. మీ రక్త ప్రోక్షణ క్రిందికి మరొకసారి నన్ను నేను తెచ్చుకుంటుండగా నన్ను ప్రతిష్ఠించుము. కేవలం మీ చేతిలో ఒక బూరగా మాత్రం వాడుకొను. మీ కృపాస్థలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు నామం నా వందనములతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మనకు బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. బలమైన దేవుడు, మనకు బలమైన దేవుడు. అందును బట్టి మనం సంతోషిస్తూ ఉంటున్నాం. ఆయన చేత బలపరచబడేటువంటి ఆయన బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభుకి ఎంతో వందనస్తులం. ఆయన బలం మన యాత్ర జీవితంలో ఎంతగా మనకు దోహదపడుతుంది, ఉపయోగపడుతుంది, మనల్ని నిలబెడుతుంది, మన యాత్ర జీవితాన్ని కొనసాగింపచేస్తుంది అన్న విషయాల గురించి మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రభు బలపరచకపోతే మన క్రైస్తవ జీవితమే వ్యర్థం. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తాను చెప్పాడు, ఫిలిప్పీ 4:13లో, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. యేసుప్రభువు వారు స్వయంగా యోహాను సువార్త 15:5లో అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. సో ఆయనకు వేరుగా ఉండే, లేక ఆయన చేత బలపరచబడకపోతే మనం ఏమీ చేయలేం. ఆయన బలపరిస్తే ఏదైనా చేయగలం. అంచేత ప్రభు చేత బలపరచబడ్డం అనేది చాలా చాలా అవసరమైనటువంటి విషయం. ఆసపు ఈ కీర్తన రాస్తూ తను చెప్తా ఉన్నాడు, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునైనాడు. గాడ్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. గాడ్ ఈజ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ మై హార్ట్. నా హృదయానికి నా ప్రభువే బలమైన వాడు అని చెప్తా ఉన్నాడు. చాలా ప్రియాలు, మన హృదయం బలహీనపడే, మన హృదయం క్షీణించిపోయేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతాయి. ఒకప్పుడు ఈ హృదయ విషయానికి వస్తే
బలహీనమైన హృదయాలు కలిగినటువంటి వారమే. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం మనందరికీ బాగా పరిచయం. ప్రతి వాని గుండె బలహీనమయను. సో పాపంలో ఉన్నప్పుడు, పాప స్థితిలో ఉన్నప్పుడు మనం అందరం కూడా హార్ట్ పేషెంట్స్మే, బలహీనమైనటువంటి గుండె కలిగినటువంటి వారు. ప్రభు స్వయంగా చెప్పాడు 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనంలో, నరుల హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. అందుకు ప్రభు తాను మానవుల్ని కలుగచేసినందుకు తాను సంతాపం నొందాడు, హృదయంలో నొచ్చుకున్నాడు అన్న మాటలు మనం అక్కడ చదువుతాం. సో మానవుని హృదయం బలహీనమవటానికి కారణం మానవుని పాపమే, మానవునిలో ఉన్నటువంటి దుష్టత్వమే అని చెప్పవచ్చు. ఈ పాపం మానవ హృదయాన్ని బలహీనపరచడం మాత్రమే కాక మానవుని హృదయాన్ని అంధకారంగా చేసింది. రోమా 1వ అధ్యాయం 21వ వచనంలో చదువుతాము, వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి. ఏ విషయంలో వారు అజ్ఞానులు, బుద్ధిహీనులు అన్నటువంటి మాట వాడుతున్నాడు? వారి హృదయాంధకారం దేని గురించి మాట్లాడుతుంది అంటే, దేవుని గూర్చి ఎరిగేటువంటి విషయానికి వస్తే, దేవుని గూర్చి తెలుసుకునేటువంటి విషయానికి వస్తే మనుషుని హృదయం అంధకారమయమైంది, అంటే అజ్ఞానంతో నింపబడింది అని చెప్పవచ్చు. ఈ అజ్ఞానము లేక ఈ అంధకారం మరింత దిగజారేటువంటి స్థితిలోనికి మానవుని తీసుకుని వెళ్ళి మానవుని సంపూర్ణంగా అంధునిగా చేసింది అని కూడా చెప్పవచ్చు. ఈ అంధత్వం దేని గురించి మాట్లాడుతుంది? దేవుని గురించినటువంటి ఎరుక ఎప్పుడైతే మనకు ఉండదో, దేవుని ఎరిగేటువంటి విషయంలో ఎప్పుడైతే అజ్ఞానులుగా ఉంటామో, ఎఫెసీ 4వ అధ్యాయం 17-18 వచనాల ప్రకారం 18వ వచనం, వారైతే అంధకారమైన మనసు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవముల నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఆ చివరి మాట నడుచుకొనుచున్నారు. ఇది మన కాండక్ట్ని గురించి మాట్లాడుతుంది, మన ప్రవర్తన గురించి మాట్లాడుతుంది. దేవుని గూర్చినటువంటి అజ్ఞానం ఎప్పుడైతే మనకు వస్తుందో, దేవుని గూర్చినటువంటి ఎరుక ఎప్పుడైతే మనకు లేకుండా పోతుందో, అది మన ప్రవర్తన మీద, మన నడక మీద ప్రభావం అనేది చూపిస్తుంది. అప్పుడు మన నడత, మన ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే, మనకున్న అజ్ఞానాన్ని బట్టి, మనలో ఉన్న చీకటిని బట్టి, మనలో ఉన్న హృదయ కాఠిన్యాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది, నడుచుకోవడం ప్రారంభిస్తాం. అంచేత మూడవదిగా మనం పూర్తిగా అంధులమైపోయాము. ఈ అంధకారం, అజ్ఞానం, దేవుని గురించిన ఎరుకలేని స్థితి మన ప్రవర్తన మీద ప్రభావం అనేది చూపించింది. ఆ రీతిగా అది మనల్ని అపవిత్రపరిచిందని చెప్పవచ్చు. మార్కు 7:21 ప్రకారం హృదయంలో నుండి, అనగా మనుషుల హృదయంలో నుండి జారత్వములు, దొంగతనములు, నరహత్య, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకం, ఇవన్నీ కూడా ఈ చెడ్డవన్నీ మనలో నుంచి వచ్చి మనల్ని అపవిత్రపరిచినాయి అని మనం చదువుతాం. ఈ రీతిగా మానవుని వ్యక్తిత్వాన్ని ఇది పాడు చేయడం మాత్రమే కాకుండా జరిగిన 4 నష్టం ఏంటి అని అంటే, ఇర్మియా 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతాం, అది మనల్ని శాపగ్రస్తులుగా చేసింది, మనల్ని మోసగించి మనల్ని శాపగ్రస్తులుగా చేసింది. చదవండి ఆ మాట. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఇది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు?
ఏం మోసం చేసింది మనల్ని అని ఆలోచిస్తే 5వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు. ఎప్పుడైతే మన మీద మనం ఆధారపడతామో, మన సొంత జ్ఞానం మీద ఆధారపడతామో, మనుష్య జ్ఞానం మీద ఆధారపడతాము, అది మనల్ని మోసగించి శాపగ్రస్తులుగా మనల్ని చేస్తుంది. కనుక ఇది మనందరి స్థితి. ఒకప్పుడు ప్రభుని ఎరగక పూర్వం ప్రతివాని గుండె బలహీనమైంది, ప్రతివాని హృదయం చెడిపోయింది, ప్రతివాని హృదయంలో అజ్ఞానం అనేది ఉంటూ వచ్చింది. ప్రతివాని అజ్ఞానాన్ని బట్టి, దేవుని ఎరగని స్థితిని బట్టి మనుషుని ప్రవర్తన చెడిపోయింది, వ్యక్తిత్వం చెడిపోయింది. అంత మాత్రమే కాదు, తన అజ్ఞానాన్ని బట్టి నడుచుకోవటం వలన, తన స్వజ్ఞానం మీద ఆధారపడటం వలన మనుషుడు శాపగ్రస్తుడైనాడు. సో ఈ స్థితిలో దేవుడు మనల్ని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 26వ వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము. ఏ హృదయాన్ని అడుగుతున్నాడు? బలహీనపడిన, అపవిత్రపడిన, అజ్ఞానంతో నిండిన, దుష్కార్యాల చేత నింపబడిన, శాపగ్రస్తమైన ఈ హృదయాన్ని నాకు ఇవ్వరాదా? నేను దాన్ని బాగు చేస్తాను అని ప్రభు చెప్తూ వచ్చినాడు. ఇది మన ప్రభులో కనపడేటువంటి ఔన్నత్యమైనటువంటి ప్రేమ. సర్వసాధారణంగా ఏదైనా నాకిమ్ము అని మనం అడుగుతున్నప్పుడు చెడ్డదాన్ని ఎప్పుడు మనం కోరుకోము, పనికి మాలిన దాన్ని ఎప్పుడు కోరుకోం, ఎవరన్నా బలవంతంగా మనం ఇచ్చినా తీసుకోం. దీన్ని ఆశిస్తాం, మనం శ్రేష్టమైన దాన్ని ఆశిస్తాం, మంచిదాన్ని ఆశిస్తాం, ఉత్తమమైన దాన్ని ఆశిస్తాం. మన ప్రభు దేన్ని ఆశపడుతున్నాడు? ఆ చెడిపోయిన నీ హృదయాన్ని నాకివ్వు, బలహీనపడిన నీ హృదయాన్ని నాకివ్వు, నేను బాగు చేస్తాను. ఓ మాలో చెప్పుకోవాలంటే మన ప్రభు మహావైద్యుడు, బెస్ట్ కార్డియాలజిస్ట్. గుండె బాగులేదు, గుండె బలహీనమైంది, ఆ గుండెను బాగు చేయడానికి నా దగ్గరికి రండి, మీ గుండె నాకివ్వండి, మీ హృదయాన్ని నాకివ్వండి అని ప్రభు కోరుతూ ఉన్నాడు. 51వ కీర్తన 10వ వచనం. ఆయనకిస్తే ఏం చేస్తాడో చూడండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలిగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించము. ఒకవేళ ఆయనకిస్తే ఏం చేస్తాడంటే చెప్పండి, హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయాన్ని శుద్ధి చేస్తాడు. హృదయాన్ని శుద్ధి చేయడం అనంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం అనే చెప్పవచ్చు. ఏ కారణం చేత అనంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఏం చదువుతాం మనం? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. అంటే దేవుని గురించిన అనుభవ జ్ఞానంలోనికి వాళ్ళు వస్తారు. దేవుని ఎరుకలేకపోవడానికి, మానవుని జీవితంలో ఆ అంధకారం, అజ్ఞానం, దేవుని ఎరగకుండా జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులై కనపడిందెల్లా దేవుడు దైవత్వం అని భావించి ప్రతి విధమైనటువంటి దాన్ని, చతుష్పాద జంతువులను, పురుగులను, ప్రాకిడి పక్షులను కానీ, ప్రాకిడి పురుగులను కానీ దైవమని భావించి అజ్ఞానంలో ఉన్నటువంటి వాడికి ప్రభు హృదయ శుద్ధి ద్వారా తను కూర్చున్నటువంటి బయలుపరిపిస్తానని చెప్పాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు. ఎఫెసీ 1వ అధ్యాయం 18-19 వచనాలు నేను చదువుతాను చూడండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. మనోనేత్రములు అంటే ఒక మాటలో చెప్పుకోవాలంటే హృదయ నేత్రము అని కూడా చెప్పుకోవచ్చు. సో హృదయ నేత్రాలు వెలిగించబడినాయి.
డార్కెండ్గా చేయబడిన, చీకటిగా అంధకారంగా ఉన్నటువంటి ఆ అంధకార హృదయంలో ప్రభు తన వెలుగును నింపుతున్నట్లుగా మనం చూడవచ్చు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇస్తే అపవిత్రపడిన నీ హృదయాన్ని శుద్ధి చేస్తాను. నా కుమారుడా, ఒకవేళ నీ హృదయాన్ని నాకు ఇస్తే చీకటిగా ఉన్నటువంటి నీ హృదయాన్ని నేను వెలుగు ఉదయించినట్లుగా చేస్తాను. 2 కొరింథీ 4:4-6 వచనాల అపోస్తలుడైన పౌలు తన అంధత్వంలో, అజ్ఞానంలో, దేవుని ఎరగని స్థితిలో ఉన్నప్పుడు తన హృదయాన్ని ఎలా వెలిగించాడో చెప్పాడు. మా హృదయాల్లో ఆయన ప్రకాశించాడు. చీకటిలో నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ప్రకాశించాడు అని చెప్తాడు. సో దేవుని గూర్చిన జ్ఞానం అనేది దేవుడు మరలా మనకు కలిగి చేస్తాడు. ఆయన చూచే ధన్యత ఇస్తాడు. ఆయన ఎరిగేటువంటి ఆధిక్యత మనకిస్తాడు. కీర్తన 90:12 మోషే ఈ ప్రార్థన చేస్తాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయమని. కానీ ఈ మధ్యాహ్నం మన జీవితాల్లో అట్టి స్థితిలోనికి ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎహెజ్కేలు గ్రంథం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. ఇర్మియా 32:40, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించదను. వారి హృదయముల్లో నా యెడల భయభక్తులు పుట్టిస్తాడు. భయభక్తులు మన ప్రవర్తనను మార్చివేస్తాయి. యెహోవా యందు భయభక్తులే జ్ఞానమునకు మూలం. కనుక భయభక్తులు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, ప్రవర్తనను మార్చివేస్తుంది. మన హృదయ అజ్ఞానం, మనస్సుకు కలిగిన వ్యర్థత మన వ్యక్తిత్వాన్ని పాడు చేయగా ప్రభు అంటున్నాడు, ఒకవేళ నీ హృదయాన్ని నాకు ఇస్తే నేను నిన్ను శుద్ధి చేయడం మాత్రమే కాదు, నీ చీకటి హృదయాన్ని వెలిగించడం మాత్రమే కాదు, నీ వ్యక్తిత్వంలో కూడా నేను మార్పు తీసుకుని వస్తాను. భయభక్తులు నేను నీ కలగ చేస్తాను. అందరికీ బాగా పరిచయమైనటువంటి మాట ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు. ఎహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26-27 వచనాలు అందరికి కలిసి చదువుకుంటాం. నూతన హృదయమును మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగచేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొన్న వారిని గాను మిమ్మను చేస్తాను. సో మన హృదయం ఆయనకి ఇస్తే ఏం చేస్తాడంట? మన హృదయాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. ఒకప్పుడు దేవుని కట్టడలు, దేవుని విధులను పాటించేటువంటి విషయంలో హృదయ కాఠిన్యత కలిగినటువంటి వారు. రోమా 8వ అధ్యాయంలో మనం చదువుతాం, శరీరం సంబంధమైన మనసు కలవారు దేవుని ధర్మశాస్త్రంకు లోబడరు, లేక శరీరతత్వం దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, అది ఎంత మాత్రమును లోబడనేరదు. సో అలాంటి హృదయ కాఠిన్యాన్ని దేవుడు తొలగించి ఆయన కట్టడలు, ఆయన విధులను గైకొనగలిగినటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకుని వస్తాడు. అది మాత్రమే కాదు, శాపగ్రస్తంగా చేయబడినటువంటి మన హృదయాన్ని చూడండి. ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం, ఇర్మియా 17వ అధ్యాయం 7వ వచనం, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరును దాని వేళ్ళు తనును, బెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం నా చింత నొందదు కా. ఒకప్పుడు శరీరాలను ఆస్పదంగా చేసుకున్న మనం శరీరం మీద ఆధారపడి, స్వజ్ఞానం మీద ఆధారపడి శాపగ్రస్తులమైనటువంటి మనకు ఆయనను ఆశ్రయించేటువంటి ఆధిక్యతలోనికి ప్రభు మనల్ని తీసుకుని వస్తాడు. అట్టి హృదయాన్ని ఇస్తాడు. ప్రభువును ఆశ్రయించేటువంటి హృదయం ఇస్తాడు. తద్వారా
ఆశీర్వాదంలోనికి ప్రభు మనల్ని నడిపిస్తాడు. కానీ ఈ మధ్యలో ఇక్కడ కూర్చున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా సహజంగా స్వాభావికంగా మనలో ప్రతి ఒక్కరి పరిస్థితి ఇదే. ప్రతి వాని గుండె బలహీనమైంది, ప్రతి వాని గుండె అపవిత్రమైంది, ప్రతి వాని గుండె అంధకారంతో నింపబడింది, ప్రతి వాని హృదయం చీకటి అయిపోయింది. ప్రతి వాని హృదయ స్థితిని బట్టి మనుషుడు శాపగ్రస్తుడైపోయినాడు. అయ్యో ఎందుకన్నా కలుగ చేసుకున్నానా వీళ్ళని అని దేవుడు సంతాపపడే అంత దుస్థితిలోనికి మానవుడు దిగజారిపోయాడు. అయితే దేవుని సంకల్పం నిన్ను నన్ను మార్చాలని, నీ హృదయాన్ని, బలహీనపడిన మన గుండెను బాగు చేయాలని కోరుతున్నాను. నువ్వు ఆయనకి ఇవ్వగలిగితే, ఉన్నపాటును ఆయన చేతిలో పెట్టుకోగలిగితే, సాధారణమైనటువంటి వైద్యులే మన గుండె కలిగేటువంటి జబ్బులు బాగు చేయడానికి వారికి ఎలాగ మన జీవితాలను అప్పగించుకుంటామో ఆ రీతిగా ఒకవేళ నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోగలిగితే చెడిపోయిన నీ హృదయాన్ని, అపవిత్రపడిన నీ హృదయాన్ని పవిత్రపరుస్తాడు. అంధకారంగా ఉన్నటువంటి నీ హృదయాన్ని వెలుగుమయంగా చేస్తాడు. ఆ జ్ఞాన స్థితిలో ఉండిపోయినటువంటి నీవు జ్ఞానంలోనికి రాగలుగుతావు. చెడిపోయినటువంటి నీ ప్రవర్తన సత్ప్రవర్తనగా మారేటువంటి ఆస్కారం అనేది ఉంది. శాపగ్రస్తమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన నీవు దేవుని చేత ఆశీర్వదించబడతావు. చేయాల్సిన పని ఏమి లేదు. ఇదిగో ప్రభా, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను. వాస్తవమే, నా గుండె బలహీనమైంది, చెడిపోయింది అని ఒక చిన్న ప్రార్థన చాలు నీ వ్యక్తిత్వాన్ని కంప్లీట్గా మారుస్తుంది. ఆశీర్వాదకరంగా ఆయన నిన్ను బాగు చేయగలిగినటువంటి వైద్యుడు. మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం. అందరికి కలిసి చదువుకుంటాం. మార్కు 11:23వ వచనం. క్షమించండి, మార్కు 11:23వ వచనం చదవండి అందరు కలిసి. ఎవడైనను ఈ కొండను చూచి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మనకు తెలుగులో మనస్సు అనేటువంటి మాట వాడబడింది. కొన్ని సందర్భాల్లో హృదయానికి పర్యాయపదంగా మనస్సు అనేటువంటి మాట వాడబడ్డం మనం చూడవచ్చు. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో ఈ రీతిగా రాశాడు, అండ్ షల్ నాట్ డౌట్ ఇన్ హిస్ హార్ట్, అండ్ షల్ నాట్ డౌట్ ఇన్ హిస్ హార్ట్. తన హృదయంలో సందేహించకపోతే. కొండను చూచి కొండని వెళ్ళి సముద్రంలో పడు అని చెప్పిన తర్వాత హృదయంలో ఏం కాకూడదంట, పడుతుందో లేదో అనుకోడు. ఒక ఆయన ఇలాగనే ట్రై చేశాడంట. కొండను పడమంటే పడుతుందని చెప్పారు కదా అని వెళ్ళి గట్టిగా కొండను ఆజ్ఞాపించాడంట. కొండ వెళ్ళి సముద్రంలో పడు అంటే ఎంతకీ పడడం లేదు. చివరికి అన్నాడంట, నాకు ముందే తెలిసి పడదాన్ని. సో మన హృదయంలో సందేహం అనేది ఉంటే అది ఆ రీతిగా జరగదు. దీనికి ఏమని పేరు పెట్టవచ్చు? నా హృదయము క్షీణించినప్పుడు, లేక నా హృదయానికి వ్యాధి కలిగినప్పుడు, నా హృదయము బలహీనపడినప్పుడు. బలహీనమైనటువంటి గుండెను ప్రభు బాగు చేశాడు. కానీ ఈ గుండెకు మరలా బలహీనత, మరలా క్షీణత అనేది కలుగుతూ వస్తుంది. ఆత్మీయమైనటువంటి ఈ బలహీనత ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ అని అంటే, మన అవిశ్వాసమే మన బలహీనత. సో మన గుండె బాగా ఆరోగ్యంగా ఉంది, మన గుండె బలంగా ఉంది, దేవుడే నా హృదయానికి బలం అని ఎవరు చెప్పగలుగుతారు అనంటే, ఎవరి హృదయంలో విశ్వాసం అనేది వసిస్తుందో వారు చెప్పగలుగుతారు. ఈ దినాన విశ్వాసులము అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా విశ్వాసమందు బలం కలిగినటువంటి వారమేనా? మన హృదయంలో నిజంగా విశ్వాసం అనేది వసిస్తూ ఉందా?
ఓ మామూలుగా చెప్పుకోవాలంటే ఎక్కడ అవిశ్వాసం అనేది ఉంటుందో అక్కడ ప్రభు యొక్క యాబ్సెన్స్ అనేది ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం మధ్య భాగంలో ఉంది. నేను చదువుతాను చూడండి. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు. క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు అంటే క్రీస్తు మన హృదయాల్లో నివసించాలి అని అంటే ఏం కావాలంటండి? ఆయనకి బేస్ ఏంటి? ఇంకా మాటలో చెప్పుకోవాలంటే ఆయన ఆసీనుడు కాడానికి ఉన్నటువంటి సింహాసనం ఏది? మన హృదయంలో మనం ఆయనకి వేయాల్సిన సింహాసనం ఏది అంటే విశ్వాసం. సో ఆయనకు సీట్ లేకుండానే, ఆయన ఉండేదానికి, ఆయన కూర్చోడానికి, ఆయన వసించేదానికి మన హృదయాల్లో అనుకూలత లేకుండానే ప్రభు మనలో ఉండాలి అని అనుకోవటం ఎంత అజ్ఞానమైనటువంటి స్థితి. అందుకే హెబ్రీ గ్రంథకర్త రాస్తూ 11వ అధ్యాయం 6వ వచనంలో రాశాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైండుట అసాధ్యము. అంటే తనకిష్టులైనటువంటి వారితోనే ఆయన వసిస్తాడు, వారిలోనే ఆయన ఉంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుకుంటాం. 6-7 వచనం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనక ప్రభువులను తనకేమైనాను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభువులను తనకేమైనా దొరుకునని తలంచుకొని రాదు. చాలా పర్యాలు ప్రార్థన చేస్తాం కానీ మన ప్రార్థనలో ఫెయిత్ కనపడదు, విశ్వాసం అనేది ఏమాత్రం కనపడదు. ఎక్కడో అనుమానం పీకుతూనే ఉంటుంది. జరుగుతుంది అనుకుంటావా? దేవుడు చేస్తాడంటావా? నిజంగా జరుగుతుందంటావా అనేది ఎక్కడో మన మనసులో లాగుతూనే ఉంటుంది. అట్లాంటి వాడిని గురించి బైబిల్ ఏమంటుందంటే వాడు అస్థిరుడు, రెండవది వాడు ద్విమనస్కుడు, 2 మనస్తత్వాలు కలిగినటువంటి వాడు. అక్కడే ప్రభు చెప్పాడు కదా, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికైనా ఫలం దయచేయవాడనియు నమ్మవలని కదా. మళ్ళీ ఎంతమంది దేవుడు ఉన్నాడు అని నమ్ముతున్నాం? నాకు ఏ అనుమానం లేదు, మీలో ఎవరు కూడా లేడని చేయెత్తే వాళ్ళు ఎవరు ఉండరు. మీరందరూ దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు. హేతువాదులు ఏమంటారు చెప్పండి? దేవుడు లేడు అంటారు. సో మనకు హేతువాదులు ఒకవేళ ఎవరు మెరుగైన వాళ్ళని పోటీ పెడితే ఎవరు గెలుస్తారు? హేతువాది అంటాడు దేవుడు లేడని, మనం అంటాం దేవుడు ఉన్నాడని. వాడు దేవుడు లేడంటాడు కాబట్టి దేవుడు ఏం చేయలేడు అంటాడు. మనం దేవుడు ఉన్నాడు అంటాం కానీ దేవుడు ఏం చేయలేడు అంటాం. ఎవరు మంచోళ్ళు? వాడు దేవుడు లేడంటాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడండి అంటాడు. మనం దేవుడు ఉన్నాడు అంటాము, దేవుడు ఏం చేస్తాడండి అంటాం. మనం ఎవరు బెటర్ అంటారు? అందుకే అంటున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటా అసాధ్యం. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఉన్నాడనియో తను వెతుకు వారికి ఫలం దయచేవాడనియో నమ్మవలని కదా. చాలా పర్యాలు మన హృదయాలు కలవరంతో నింపబడి ఉంటాయి. యోహాను సువార్త 14:1 ప్రభు అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకండి, వెరవనీయకండి. ఎందుకు వెరుస్తున్నారు? ఎందుకు మీ హృదయాలు కలవరపడుతున్నాయి అన్నదానికి తర్వాత చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుట. మీ హృదయాలు కలవరపడడానికి, నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటి?
పరిస్థితులను బట్టి మీ హృదయాలు అభ్యంతరపడడానికి కారణం ఏంటి అనంటే నాయనల విశ్వాసం లేకపోవడం. విశ్వాసం లేదు అనడానికి కారణం ఏంటి అంటే గుండె బలహీనమైంది, హృదయానికి రోగం వచ్చింది, ఉండవలసినంత స్ట్రాంగ్గా మన గుండె లేదు, నిబ్బరంగా మన గుండె లేదు. 62వ కీర్తన కీర్తనలు 62 3వ వచనం. ఎన్నాళ్ళు మీరు ఒకరిని పైబడుదురు, ఒరుగుచున్న గోడను పడబో కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యం నుండి అతని పడద్రోయటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాట వారికి సంతోషం, వారు తమ నోటితో శుభవచనలు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట. ఆయనే, నేను కదిలింపబడను. నేను చక్కని మాట చెప్తున్నాడు చూడు. మనుషులు ఎంతమంది నా మీదకి వచ్చినా, ఎంత ద్రోహంగా చేయడానికి ప్రయత్నం చేసిన, పైకి ప్రేమతో మాట్లాడుతూ నా వెనకాల గోతులు తీసిన, ఎన్ని రకాలుగా నన్ను వేధించడానికి మనుషులు ప్రయత్నించిన, అవన్నీ వాస్తవం అన్న సంగతి నాకు తెలిసినా నేను కదిలించబడాను. కారణం, యెహోవా నాకు ఆధారమైన వాడు, ఆయన నాకు ఆశ్రయమైన వాడు. నా హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవడానికి, కదిలించబడకుండా ఉంచుకోవడానికి సహాయపడుతున్నటువంటి వాడు ఆయన. అడుగుతున్నామా మనం? ఆసాపు అంటున్నాడు, నా హృదయం క్షీణించిపోతూ ఉంది, అయినా కూడా నా హృదయానికి నా ప్రభువే బలం. దాన్ని ఆయన మళ్ళా ధైర్యపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు అని చెప్తా ఉన్నాడు. యెషయా 26:3 మనందరికీ తెలిసినటువంటి మాట. ఎవని మనసు నీ మీద ఆనుకున్నో వారిని పూర్ణ శాంతి గలవానిగా. ఎందుకు మనం ఆనుకోం? ఆయన మీద ఎందుకు ఆశ్రయించాం? చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. మార్కు సువార్త 2వ అధ్యాయం 7-8 వచనాలు. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపములు క్షమింపగలవాడు ఎవడని తన హృదయంలో ఆలోచించుకొనిరి. వారు తమలో తాము ఇలాగ ఆలోచించుట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇలాంటి సంగతులు ఎందుకు మీ హృదయంలో ఆలోచించుకొనుచున్నారు? మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇంకొక కఠినమైన మాట వాడతాడు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 3-4 వచనాలు అందరికి కలిసి చదువుతాం. ఇదిగో, శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయుచున్నారు? హృదయంలో వారు దురాలోచన చేస్తున్నారంట. ఎందుకు చేయాల్సి వచ్చింది వాళ్ళు దురాలోచన అంటే, పైన మనం గమనిస్తే పక్షిగా వాయువు గలవా అనేటువంటి వ్యక్తిని ప్రభు బాగు చేసేటువంటి సందర్భంలో, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి అన్నాడు. అది వాళ్ళకి చాలా కఠినంగా అనిపించింది. కారణం ఏంటి అనంటే, పాపములు క్షమించడానికి ఈయనేవాడండి, ఎవరికి అధికారం? దేవునికి తప్ప ఎవరికి లేదే. ఈయన ఒక మానవుడై ఉండి పాపాలు క్షమిస్తానంటాడేంటి, దేవదూషణ కాదా ఇది అని హృదయంలో అనుకుంటా ఉంటే, ప్రభు సంగతి గ్రహించి అంటున్నాడు, మీ హృదయంలో ఎందుకు దురాలోచన చేసి, హృదయంలో దురాలోచన లేక ఆయనను గూర్చి
ఎరుకలేని విధానంలో ఆలోచించటం కారణం ఏంటంటే తనకు వచ్చిన అనుభవ జ్ఞానం లేకపోవడమే, తాను ఎవరో తెలియకపోవడమే. ఈ దినాల్లో మన హృదయాల్లో అవిశ్వాసానికి చోటు రావడానికి కారణం ఏంటంటే ఆయన మహాత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన శక్తిని, ఆయన ఔన్నత్య స్థితిని మనం ఎరగకపోవటం. బలం ఎందుకు ఉండడం లేదు మనకు? దానియేలు 12:32 మనం చదువుతాం. 11:32 తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళ గుండె చాలా బలంగా ఉంటుంది. వాళ్ళ గుండె చాలా బలంగా ఉంటుంది. ఎందుకంత గుండె బలంగా ఉంది? మిమ్మల్ని అగ్నిగుండంలో పడేస్తాం అనంటే గుండె ఏమన్నా కొట్టుకుందా? బీపీ పెరిగిందా చెప్పండి. ఎంత నిశ్చింతగా వాళ్ళు జవాబు చెప్పారు. ఏమన్నారు? ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్నా చింత మాకు లేదు, ఏమీ మారలేదు, మా బీపీ నార్మల్గా ఉంది. అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేయండి. ఇప్పుడైనా కొంచెం ఏమన్నా గుండె కదిలిందా? లేదు. దానియేలుని తీసుకొని పోయి సింహపు బోన్లో పడేశారు, సింహపు గోల పడేశారు. సర్వసాధారణంగా గట్టి గుండె కలిగిన వాళ్ళు ఏమంటారు చెప్పండి? సింహపు గుండె అంటారు కదా. ఇప్పుడు సింహాలను ఎదుట ధైర్యంగా నిలబడేటువంటి గుండెని ఏమనాలి మరి? ఏమనాలి? ఏ గుండె అండి అది? ఎంత గట్టిగా ఉంది ఆ గుండె, ఎంత బలంగా ఉంది ఆ గుండె? కారణం ఏంటి? వారు తమ దేవుని ఎరుగుదురు. మా దేవుడు వీటన్నిటి నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు అని ఎరుగుదురు. ఇది నీ కష్టాల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ సమస్యల నుండి, నిన్ను బాధ పెట్టే, కలవర పెట్టే ఏ పరిస్థితి నుండి అయినా నిన్ను బయట పడవేయగలిగిన దేవుడు అన్న విశ్వాసం ఆయన మీద నీకుందా? అది లేదు అని అంటే గుర్తుపెట్టుకో, నీ గుండె క్షీణిస్తూ ఉంది, నీ హృదయం క్షీణిస్తూ ఉంది, నీ హృదయం బలహీనపడతా ఉంది, రోగానికి గురి అయింది అని అర్థం. ఆసాపులాగా ధైర్యం తెచ్చుకోవాలి. ప్రభువా, నా హృదయం క్షీణిస్తూ ఉంది, అయినా కూడా నా హృదయానికి నీవే బలమయ్యా. పరిస్థితులు ఆ రీతిగా ఉన్నాయి, పరిస్థితులు ఆ రీతిగా వచ్చినాయి. చదవండి, అక్కడ మనం చదువుతాం ఒక మాట. 73వ కీర్తన 26వ వచనం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఈయన అభ్యంతరపడినటువంటి సందర్భం ఏంటి చెప్పండి? 1వ వచనం, 2వ వచనం. నా పాదములు జారుట కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయను, భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. నేనేమో ఎంతో విశ్వాసంతో ఉన్నాను, నమ్మకంగా ఉన్నాను, నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటా ఉన్నాను. 13వ వచనం, నా హృదయమును నేను శుద్ధి చేసుకునిండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుంట వ్యర్థమే, దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. సో తను ఇక్కడ వ్యసనపడ్డానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, భక్తిగా ఉన్నటువంటి తానేమో వర్ధిల్లడం లేదు, భక్తిహీనంగా ఉన్నటువంటి వాడు వర్ధిల్లుతూ ఉన్నాడు. దానికి వచ్చినటువంటి ఆలోచన వచ్చినప్పుడు తన శరీరం ఏమైపోతూ ఉందంట? క్షీణించిపోతూ ఉంది, తన హృదయము బలహీనపడతా ఉంది అని తర్వాత అంటున్నాడు, నా హృదయానికి బలం నీవే అని చెప్తూ ఆయన ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఎప్పుడు తనకు బలం వచ్చింది? తన గుండెకు ఎప్పుడు బలం వచ్చింది అనంటే
వాళ్ళకున్న స్వాస్థ్యాన్ని తనకున్న స్వాస్థ్యాన్ని తను కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు, అందుకే కీర్తనకారుడైన దావీదు రాస్తూ ఈ మాట అంటాడు చూడండి, వారి స్వాస్థ్యానికి మన స్వాస్థ్యానికి ఉన్నటువంటి వ్యత్యాసం. 17వ కీర్తన 14వ వచనం. 17వ కీర్తన 14వ వచనం. అందరికీ కలిసి చదువుదాం. లోకుల చేతిలో నుండి, ఈ జీవిత కాలంలోని తమ పాలు పొందిన ఈ లోకుల చేతిలో నుండి నీ హస్తబలం చేత నన్ను రక్షింపుము. నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు. వారు కుమారులు కలిగి తృప్తి నొందురు. తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు. లోకంలో ఎంత సంపాదించినా విడిచిపెట్టే స్వాస్థ్యము అని చెప్పచ్చు. నీవేమీ తీసుకువెళ్ళలేవు కదా. అలెగ్జాండర్ ది గ్రేట్ తను చనిపోతున్నప్పుడు తన సైన్యాధిపతులతో మాట చెప్పాడు, నా శవపేటికకు చేతులు ఉండే దగ్గర పెద్ద రంధ్రాలు పెట్టండి, నా 2 చేతుల్ని బయటికి పెట్టండి కనపడేలాగున. అందరూ అడుగుతారు కదా చేతులు ఎందుకు బయట పెట్టారు అని అంటే, అలెగ్జాండర్ దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగా వెళ్ళిపోతా ఉన్నాడు అని చెప్పండి అని చెప్పాడు. వాస్తవం ఈ లోకంలో ఏం సంపాదించినా మనం వెంట మనం తీసుకుని వెళ్ళలేం. నిలిచి ఉండే స్వాస్థ్యం కాదు, విడిచిపెట్టేటువంటి స్వాస్థ్యం. ఇప్పుడు తన స్వాస్థ్యం ఏంటో తనకు అర్థమైంది. నా శరీరం క్షీణించినప్పుడు, నా హృదయం క్షీణించినప్పుడు, దేవా నా హృదయానికి నీవే బలం, అయ్యా నీవే నా స్వాస్థ్యం. అది తన గుండె మరలా ధైర్యం తెచ్చుకోవడానికి, తన గుండె బలపడ్డానికి కారణమైంది. నిన్ను కలవరపెడుతున్న హేతువేది? నీ దారిద్ర్యమా, నీ కొరతల, నీ అక్కరల, నీ బలహీనతల, ఏదైనా కూడా దాని నుంచి నిన్ను విడిపించి నిన్ను బలపరచగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయన సామర్థ్యమందు నమ్మిక ఉంచు. ఆయన ఎవరో అన్నటువంటి విషయాన్ని గుర్తించు. రెండవది, ఆయన మాట యందు విశ్వాసం ఉంచాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాటలు. ఆయన నోట నుండి ఏదైనా మాట వస్తే బిలీవ్ దట్. కొన్నిసార్లు ఆయన మాటలు మనకు అజ్ఞానంగా అనిపిస్తాయి. అసలు ఇది అసందర్భంగా మాట్లాడుతున్నాడే అన్నట్లుగా ఉంటుంది. కానీ ఆయన నోటి నుండి వచ్చే ప్రతి మాట, వాక్కు తూచా తప్పకుండా నెరవేరుతుంది. భూమి ఆకాశాలు గతించినా గతిస్తాయి కానీ నా మాటలు ఎంత మాత్రము గతింపవు అని చెప్పాడు. అంచేత కంప్లీట్గా, టోటల్గా, బ్లైండ్గా దేవుని వాక్యమందు మనం విశ్వాసం ఉంచాలి. అట్లా విశ్వాసం ఉంచగలిగితే మన గుండె చాలా ఆరోగ్యంగా ఉంది అన్నదానికి అది రుజువు. విశ్వాసం ఉంచగలిగితే హెబ్రీ 6వ అధ్యాయం 16-17 వచనాలు కలిసి చదువుకుంటా. 16-17 వచనాలు. మనుషులు తమ కంటే గొప్పవాని తోడని ప్రమాణం చేతురు. వారి ప్రతి వివాదంలోనూ వివాదాంశమును పరిష్కారం చేయనది ప్రమాణమే. ఈ విధంగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనది, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయంగా కనపరచవాలని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణం చేసి వాగ్దానములు దృఢపరిచాయి. ఆయన ప్రమాణం చేశాడు, తనకంటే గొప్పవాడు ఎవడు లేడు గనక తన తోడు అని ప్రమాణం చేసి వాగ్దానాలు చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మనకు నిరీక్షణ కలుగునట్లు, మన నిరీక్షణ విషయంలో మనకు బలమైన ధైర్యం కలుగునట్లు. ధైర్యము అని ఎక్కడన్నా వస్తే మీరు నిర్ద్వందంగా విశ్వాసం అని పెట్టుకోండి. మన నిరీక్షణను కూర్చిన విశ్వాసం మనకు కలుగునట్లు ఆ వాగ్దానాలు మనకు ధైర్యం ఇస్తాయి, ఆ వాగ్దానాలు మనకు నిరీక్షణ ఇస్తాయి. కనుక దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి.
సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే ఆయన మాట చొప్పున చేస్తేనే. కానా వివాహం మనందరికీ తెలుసు, ద్రాక్షారసం అయిపోయింది. ఆయన మీతో చెప్పున్నది చేయుడి అని చిన్న సూత్రం మాత్రం చెప్పి వెళ్ళిపోయింది మరియమ్మ. వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తాడు ఏమో అని. అక్కడ ఖాళీ రాతి బాణలు కనపడ్డాయి, కాళ్ళు శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే రాతి బాణలు. యేసుప్రభు అంటున్నాడు, అంచుల మట్టుకు నీళ్ళు నింపండి. సరే నేనే కానీ అక్కడ ఉంటే ఏమని ఉండేవాడిని అంటే, అంచుల మట్టుకు నింపితే నువ్వు ఏదైనా కలపాలి కదా, పౌడరో గీవడరో కొంచెం గ్యాప్ అన్నా ఉంచాలి కదా, మరి అంచుల మట్టుకు నింపితే ఎట్లా అని అడుగుండేవాడిని. అంచుల మట్టుకు నింపమన్నాడు. సరే అది పర్లేదు, అంతవరకు కొంతవరకు ఓపిక పట్టచ్చు, ఎందుకంటే ఏం చేస్తాడో చూద్దాము అని కొంత కుతూహలంగా. నింపిన తర్వాత ఇప్పుడు తీసుకుని పోయండి అన్నాడు. ఏం సార్, మేము నెమ్మదిగా ఉండడం ఇష్టం లేదా? ద్రాక్షారసం అని నీళ్లు పోస్తే కొడతారు సార్ వాళ్ళు మమ్మల్ని అని ఉండేవాళ్ళం కదా మనమైతే. లేదు, ఆయన మాటలు అజ్ఞానంగా కనపడుతున్నాయి. నీళ్లు తీసుకెళ్ళి ద్రాక్షారసం అని చెప్పి పోస్తే ఎలాగా? విన్నారంతే. ఆయన నోటి నుంచి ఏదైనా మాట వచ్చింది అని అంటే తూచా తప్పకుండా నెరవేరుతుంది. అందుకే సూచక్రియలు చూశారు వాళ్ళు, అందుకే అద్భుతాలు చూశారు. ఈ దినాన మన గుండె బలహీనంగా ఉంది, ఉండవలసినంత విశ్వాసం ఉండడం లేదు. చిన్న పరిస్థితి ఏదైనా మనకు ఎదురైందంటే హృదయం కదిలించబడుతూ ఉంది, షేక్ అవుతూ ఉంది కదా. పాల్పిటేషన్ అంటారా, ఏమంటారు? పాల్పిటేషన్ కదా. కొంచెం ఏదైనా అయిందనంటే 72 దానికి బదులు 100 సార్లు, 150 సార్లు, 200 సార్లు కొట్టుకోవడం ప్రారంభించి తెలిసిపోతుంటుంది మనకి, ఇక్కడ తెలిసిపోతుంటుంది. ఎందుకు అంటే బలహీనంగా ఉంది గుండె, అంతే. తట్టుకోగలవా దేన్నైనా? ఎటువంటి పరిస్థితినైనా తట్టుకొని ధైర్యంగా సింహం గుండెలాగా నీ గుండె ఉండగలుగుతుందా నిబ్బరంగా? నా ప్రాణమా దేవుని నమ్ముకో, దేవుని యందు నిరీక్షణ ఉంచు, కలవరపడవద్దు, నిబ్బరంగా ఉండు. కారణం, నా హృదయానికి నా ప్రభువే ఆశ్రయం, నా హృదయానికి నా ప్రభువే బలం. చెప్పగలమా ఈ మాట? లేక విశ్వాసంతో బలహీనపడుతున్నామా? మన పితడైనటువంటి అబ్రహాముని గురించి మనం చదువుతాం కదా, రమారమి 100 ఏళ్ళ వాడు, శారా గర్భధారణ విషయంలో నిస్సహాయరాలు. తను మామూలుగా చెప్పాలంటే పిల్లల్ని కనే విషయానికి వస్తే ఇద్దరు కూడా చచ్చిన వాళ్ళతో సమానం, మృతతుల్యమైంది వాళ్ళ దేహాలు. అయినా కూడా వాగ్దానం లేదో అవిశ్వాసం ఉంచక విశ్వాసము వలన బలం పొందినాడు అబ్రహాం. అందుకే ఆశ్చర్యాలు జరిగినాయి వాళ్ళ జీవితాల్లో. ఏదో ఇవన్నీ కూడా వినటానికి మాత్రమే కాదండి, జీవితంలో అభ్యాసం చేయడానికి. అందుకే ప్రభు మనకు పరీక్షలు పెడతా ఉంటాడు. స్కూల్లో చూడండి, వాళ్ళకి పద్దాక పరీక్షలే. స్లిప్ టెస్టు, యూనిట్ టెస్టు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్, ఫైనల్స్ కదా. ముందు చిన్న చిన్న స్లిప్ టెస్టులు పెడతారు కదా, స్లిప్ టెస్ట్. కొంతమంది స్లిప్ టెస్టుల్లో కూడా ఫెయిల్ అవుతుంటారు. మన ప్రభు కూడా మనకు చిన్న చిన్న స్లిప్ టెస్టులు పెడతాడు. ఎప్పుడన్నా తలనొప్పి వచ్చిందనుకో, ఎప్పుడన్నా స్లిప్ టెస్ట్ కదా, ప్రార్థన చేసి ప్రభు ప్రార్థన చేసి చూద్దాం ఏమన్నా తలనొప్పి పోతుందేమో అని ఎప్పుడన్నా ట్రై చేసావా? మనకు తలనొప్పి రాగానే జండు బాంబు గుర్తొస్తుంది, తీసి రుద్దిందే రుద్ది అదే టెస్ట్ అటెంప్ట్ కావడానికి, ఫెయిత్ని ఎక్సర్సైజ్ చేయడానికి దేవుడు మన జీవితాలు అనుమతించే ఏ చిన్న పరీక్షకు కూడా మనం మనపూర్వకంగా రాయడానికి ఇష్టపడమే. ఈ స్లిప్ టెస్టుల్లోనే ఫెయిల్ అయిపోతా ఉంటే ఇంకా ఫైనల్ పరీక్షకి ఎప్పుడు రావాలి నువ్వు? అందుకే చెప్పాడు యాకోబు పత్రికలో,
మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. పేతురు రాస్తాడు, మీ విశ్వాసానికి కలిగే పరీక్ష. మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి. కనుక దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నప్పుడు మన గుండె బలంగా ఉందా అనేది పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. అందరికి కలిసి చదువుతారు. 35:4వ వచనం. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి. ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయి. తత్తరిల్లు హృదయాలు. ఏ హృదయం అంటే ఇది? అవిశ్వాసంతో కూడిన హృదయం. రెండవది తత్తరిల్లు హృదయం. తత్తరిల్లు హృదయం అంటే భయపడేటువంటి హృదయం అని అంటారు. భయపడేటువంటి హృదయం, ఫియర్ఫుల్ హార్ట్. ఆదికాండం 21వ అధ్యాయం. త్వరగా చదవండి కొన్ని వచనాలు. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరవినను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరం విని ఉన్నాడు. హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. ఏమి రాలేదని ప్రభా ఈ మాట అడుగుతున్నావు అనొచ్చు కదా హాగరు. కారణం, అబ్రహాం ఇంట్లో నుంచి వెలివేయబడింది. నిర్దాక్షిణ్యంగా ఒక నీళ్ల తిత్తి తప్పితే ఏమి ఇవ్వకుండా పంపించేశాడు అబ్రహాము. ఇప్పుడు తన కుమారుని తీసుకొని అరణ్యంలో పడింది. ఈ పరిస్థితులని దేవా నీకేం తెలీదా? ఏమొచ్చిందంటావేంటి? ఒంటరితనం కాదా నాది? ఇప్పుడు ఏకాంతం కాదా? నేను నా కొడుకు అనాథలైపోయాం కదా. ఈ పరిస్థితులు ఎందుకు భయపడకూడదు? ఎక్కడ పెరిగింది చెప్పండి హాగరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం ఇంత పెరిగింది. అబ్రహాము తాను విశ్వాసిగా ఉండడం మాత్రమే కాదు, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది సైనికులు, మామూలు సైనికులు కాదు వాళ్ళు, 4 రాజులు వారి సైన్యాన్ని ఈ 318 మంది ఓడించారంట. ఎంత సుశక్తులైనటువంటి సైనికులో చెప్పడానికి లేదు. విశ్వాస వీరులు అని చెప్పవచ్చు. కనుక హాగరు కూడా ఖచ్చితంగా అబ్రహాం ఇంట తాను నేర్చుకుని ఉంటుంది. కానీ విషయం ఏంటి అంటే, పరిస్థితి తన చేతుల్లోనికి ఎదురైనప్పుడు భయపడడం ప్రారంభించి హృదయం కలవరపడింది. ఏమంటుంది చెప్పండి? నా పిల్లవాడి చావు నేను చూడలేను. భయపడింది. కనుక కొన్నిసార్లు లోన్లీనెస్, ఏకాంతం, అక్కర కలిగినటువంటి స్థితులు మనల్ని భయపెడతాయి. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 23-24 వచనాలు. 23-24 వచనాలు. అక్కడి నుండి అతడు బెర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనక భయపడకుము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానం విస్తరింపజేస్తానని చెప్పాను. ఇస్సాకు భయపడుతూ ఉన్నాడు. దేవుడు తనకు ప్రత్యక్షమై అంటున్నాడు, భయపడకుము. భయపడకుము అని చెప్తున్నాడంటే భయపడినట్టే కదా. ఏ విషయంలో భయపడుతున్నాడు? ఫిలిస్తీన్లకు భయపడతా ఉన్నాడు. ఫిలిస్తీన్లు దేశం నుండి తరిమేయడం మాత్రమే కాక
తను ఎక్కడికి వెళ్ళి సెటిల్ అవుదామన్నా అక్కడికి వచ్చి మాదే అంటున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నారు. అంచెలంచెలుగా తను ముందుకు వెళ్తూ బావులు తవ్వుకుంటాడు, నీళ్లు పడగానే ఇది కూడా మాదే అంటారు, జగడం ఆడడం ప్రారంభిస్తున్నారు. బేర్షెబాకు కూడా వచ్చాడు, అక్కడ కూడా బాగు తవ్వాడు, నీళ్లు పడ్డాయి, కానీ భయం మాత్రం పోవట్లేదు. ఈ శత్రువులు నన్ను ఏం చేస్తారో, ఈ శత్రువులు నన్ను ఏం చేస్తారు అనేటువంటి భయం తను వెంటాడుతూ వస్తుంది. ప్రభు తనకు ప్రత్యక్షమే అంటున్నాడు, ఇస్సాకు భయపడవద్దు. సో ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మన శత్రువుల వలన మనకు కలిగేటువంటి భయం, మన శత్రువుల వలన మనకు కలిగే భయం. మనం చదువుకున్న వాక్య భాగం చూడండి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4వ వచనం. 35వ అధ్యాయం 4వ వచనం అందరు కలిసి చదువుతాం. 35:4. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక ధైర్యంగా ఉండుడి, ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును, ప్రతిదండన ప్రతీకారము అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? శత్రువుల వల్ల తనకు కలిగినటువంటి నష్టానికి ప్రతిదండన నేను చేస్తాను, ప్రతీకారం కూడా నేను తీర్చుకుంటాను, భయపడవద్దు అంటున్నాడు. సో ఏ నరమాత్రునికి మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవడు మన మీదకి హాని చేయడానికి రాలేడు. కారణం ఏంటి అనంటే, మన పక్షంగా నిలబడి ప్రతిదండన చేయగలిగిన, ప్రతీకారం తీర్చుకోగలిగిన దేవుడు మన పక్షంగా ఉన్నాడు. అందుకు చెప్పండి, మీరు తత్తరిల్లిన హృదయాలతో చెప్పండి, భయపడొద్దని చెప్పండి, ధైర్యం చెప్పండి వాళ్ళకి అంటున్నాడు. కనుక కొన్నిసార్లు శత్రు భయాన్ని బట్టి మనకు అలా ఉంటుంది. చూడండి 46 ఆదికాండం 46వ అధ్యాయం. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకుము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఈ సందర్భం మనకు తెలుసు. చాలా కాలం తర్వాత యోసేపు బ్రతికున్నాడని, సజీవుడిగా ఉన్నాడని యాకోబుకు తెలిసింది. యాకోబు ప్రాణం తెప్పరిల్లింది, నా కుమారుడు బ్రతికున్నాడు, అంతే చాలనుకున్నాడు. కానీ యోసేపు వర్తమానం పంపించాడు, నాన్నగారు మీరు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఐగుప్తుకు వచ్చేయండి, మిమ్మల్ని చాలా క్షేమకరమైన స్థితిలో నేను పెడతాను అని రథాలను పంపించాడు. తన సామాన్లు తెచ్చుకోవడానికి బండ్లను కూడా పంపించాడు. అయితే యాకోబుకు కొంచెం భయంగానే ఉంది. ఎందుకు భయంగా ఉంది అనంటే, వారి పితరులైనటువంటి అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళినప్పుడు, వారి పితరుడైనటువంటి ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు కలిగినటువంటి నష్టం తన జ్ఞాపకం ఉంది. కనుక ఇప్పుడు నేను ఐగుప్తుకు పోతే నాకేం నష్టం కలుగుతుందో అన్నటువంటి భయపడతా ఉన్నాడు. అక్కడికి వచ్చి బలు అర్పించిన తర్వాత ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్తా ఉన్నాడు, భయపడకు. అంటే ఇక్కడ విషయం ఏంటనంటే, తాను వెళ్ళేటువంటి చోటు దేవుని చిత్తం యొక్క కేంద్రంలో ఉన్నదా లేదా అనేటువంటి భయాన్ని యాకోబు కలిగి ఉన్నాడు. ఇంకా మామూలుగా చెప్పుకోవాలనంటే, ప్రభు చేత నడిపించబడేటువంటి స్థితి అని చెప్పవచ్చు. ఐగుప్తుకు వెళ్ళొద్దు అని చెప్పినటువంటి వాడు దేవుడే. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడొద్దు అంటున్నాడు. కానీ ఇక్కడ మనం నేర్చుకోదగినటువంటి పాఠం ఏంటంటే, ప్రభువు చెప్పి వెళ్ళమంటే దానివల్ల మనకు ఆశీర్వాదం. మనం భయపడేదానికి మాత్రం ఆస్కారం అనేది ఉండదు. మన సొంత ప్లాన్స్తో మనం వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తే నష్టం తెచ్చుకునేటువంటి ఆస్కారం అనేది ఉంది. కనుక ఇప్పుడు యాకోబుకు ధైర్యం ఇస్తున్నాడు దేవుడు, ఇప్పుడు నిన్ను నడిపిస్తున్న వాడిని నేను, ఈ పరిస్థితులన్నింటినీ అనుమతించినటువంటి వాడిని నేను, నీ మేలు కొరకు నిన్ను గైడ్ చేయడానికి ఈ పరిస్థితులను తీసుకొచ్చాను, డోంట్ వరీ, భయపడవద్దు అని చెప్తున్నాను.
చాలా పర్యాలు మన యాత్ర జీవితంలో మనం తీసుకునేటువంటి స్టెప్స్, మనం చేసేటువంటి తీర్మానాలు కొన్నిసార్లు డైలమాలో ఉంచుతాయి మనల్ని. అమ్మో, ఈ పని చేయబోతున్నాను, నష్టం కలుగుతుందా, లాభం కలుగుతుందా తెలియదు, మనకు డైలమాలో ఉంటాం. అది మన అధైర్యానికి, మన భయానికి కారణమవుతుంది. అలా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే తన చిత్తమును కంప్లీట్గా మన పక్షంగా బయలుపరిచి ఎలా నడుచుకోవాలో మనకు బుద్ధి చెప్పడానికి మన ప్రభు మనకు అందుబాటులో ఉన్నాడు. ఆయన దగ్గర విచారణ చేయడం నేర్చుకుంటే, యాకోబుకు భయం వేసినప్పుడు చేసిన పని ఏంటంటే బలులు అర్పించినాడంట. బలులు అర్పించడం అనేది విచారణ చేయడానికి సూచనగా ఉంది. ప్రభువా, నాకైతే హృదయంలో భయంగా ఉంది ఐగుప్తుకు వెళ్ళడానికి, నీ ఇష్టమేంటి, నీ చిత్తం ఏంటి అని బలులు అర్పించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై ధైర్యం చెప్పాడు తనకు. అందుకే యాకోబు ధైర్యంగా తాను ఐగుప్తుకు వెళ్ళగలిగాడు. నీ జీవితంలో తీర్మానాలు చేసే విషయంలో భయపడుతున్నావా? ఇలా చేస్తే ఏమవుతుందో, అలా చేస్తే ఏమవుతుందో అనేటువంటి భయం నిన్ను వేధిస్తూ ఉందా? అట్లా వేధించడానికి కూడా కారణం ఏంటంటే మన గుండె బలహీనంగా ఉండడమే. ఈ బలహీనమైన గుండె దేన్ని బట్టి అనంటే ప్రభువును ఆశ్రయించడం నేర్చుకోకపోవటం, ప్రభు యుద్ధ విచారణ చేయడం నేర్చుకోకపోవటం. దావీదు అంటాడు కదా, నేను యెహోవా యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయాలన్నిటి నుండి నన్ను తప్పించాడు. కనుక నిన్ను వేధించే భయం ఏదైనా కూడా ఆయన యుద్ధ విచారణ చేస్తే సరైనటువంటి మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనం అందరికి కలిసి చదువుకుంటాం. సామెతలు 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరిన కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొనుము. నీ హృదయంలో నుండి ఏం బయలుదేరుతాయి? జీవధారలు బయలుదేరు. హృదయంలో నుండి జీవధారలు బయలుదేరుతున్నాయా, లేకపోతే హృదయము ఎండిపోయిన నదిలాగుందా? నా గుండె క్షీణించిపోతూ ఉంది, నా హృదయం క్షీణించిపోతూ ఉంది, ఉండాల్సిన స్థితిలో లేదు, బలహీనపడుతూ ఉంది. దేవుడు మనల్ని, మన హృదయాన్ని ఎలా చేయాలని కోరాడు చెప్పండి? ఒక ప్రవహించే నదిలాగా, జీవధారలు ప్రవహించే నదిలాగా. యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో చెప్తాడు, విశ్వసించు అని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఈ నదులు ప్రవహిస్తున్నప్పుడు ఎలా ఉంటాం మనం? చూడండి, యోబు తన స్నేహితుల గురించి తాను చెప్తూ ఓ మాట వాడుతున్నాడు. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చదవండి. యోబు 6వ అధ్యాయం 15వ వచనం. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. నా స్నేహితులు ఎట్లున్నారంట? ఎండిపోయిన వాగులు. అసలే దప్పికొని డసికొని మూర్చపోతానేమో అన్నటువంటి పరిస్థితుల్లో నేనుంటే ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేటువంటి స్నేహితుల్లాగా లేరు వీళ్ళు. ఎట్లున్నారంట? ఎండిపోయిన వాగులాగా ఉన్నారు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో మన ప్రభువుని గురించి చెప్పండి మాట, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము. అలసిపోయిన వాడు నేను మాట్లాడుతుంటే చల్లటి నీళ్లు కడుపులో పోసినట్టుగా ఉంది, తెప్పరిల్లేటట్టుగా చేస్తుంది. చూడండి, యెషయా 32లో కూడా అదే మాట అంటాడు. యెషయా గ్రంథం 32వ అధ్యాయం 2వ వచనం. మనుషుడు గాలికి మరుగైన చోటు వలెను, గాలి వానకు చాటైన చోటు వలన ఉండును.
ఎండిన చోట నీళ్ళ కాలువ వలెను, అలసట పుట్టించు దేశమున గొప్ప బండ నీడవలే ఉండును. ఎండిన చోట నీళ్ళ కాలువ వలె. సో మనం ఎలా ఉండాలి చెప్పండి? జీవధారలు మనలో నుంచి బయలు వెళ్ళాలి. జీవధారలు బయలుదేరుతున్నాయంటే అర్థం ఏంటంటే అలసిన వాడిని ఏం చేస్తాయి అవి? తప్పలేదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా భలే ఆదరణ కలిగిందక్క, నువ్వు చెప్పే 2 మాటలైనా కూడా నాకు చాలా ధైర్యం ఇచ్చిందక్క, ఆదరణ ఇచ్చిందన్న అని మనల్ని గురించి ఎవరైనా చెప్తున్నారా? ఇంకా మనది ఎట్లుంటుందంటే వాడికి ఏమాత్రం కొంచెం 5% ధైర్యం ఉన్నా కూడా ఆ ధైర్యం చెడిపోయేటట్టు చేస్తాం మనం. అది కూడా కంప్లీట్గా పోవాలి. ఎండిపోయినటువంటి నదులు లాంటి వాళ్ళు. నీ హృదయం బలహీనపడిందా? జీవధారలు బయలుదేరాల్సినటువంటి నీ హృదయం ఎండిపోయిందా? చూడండి ఇంకా ఎట్లా ఉంటుందో. ఒకవేళ జీవధారలు బయలుదేరేదైతే ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం. ఎస్కేల్ గ్రంథం త్వరగా తీయండి. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. ఎస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం. వడిగా పారు ఆ నది వచ్చు చోట్లెల్లా జలచరములన్నీ బ్రతుకున్నాం. సో జీవధారులు బయలుదేరితే ఏం కావాలి చెప్పండి? నువ్వు ప్రవహించే చోటెల్లా, నీ మాట బయలువెడలే చోటెల్లా ఏం కావాలా? చచ్చిపోయిన వాళ్ళందరూ బ్రతకాల. అదే వచనంలో ఆ నీరు మంచినీళ్ళు గనుక చేపలు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పోరునో అక్కడ సమస్తమును బ్రతుకును. చేపలు విస్తారమవుతాయంట. అంటే మల్టిప్లై అవ్వడం, విస్తరించడం. బ్రతకడము, ఆత్మల రక్షణ గురించి మాట్లాడితే విస్తారం అవ్వడం అనేది విస్తారమైనటువంటి ఆత్మల్ని సూచిస్తాం. అంటే మనలో నుంచి జీవజల నదులు ప్రవహిస్తే ఏమవుతాయి చెప్పండి? చచ్చిన వాళ్ళు బ్రతుకుతారు ముందు. బ్రతకడం మాత్రమే కాకుండా వారు విస్తారంగా, వారిలో ఒంటరైన వాడు 10,000. 7వ వచనం అందరికి కలిసి చదువుతాం. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడింది. ఇరుప్రక్కల చెట్లు. ఇప్పుడు 12వ వచనం చదవండి. 12వ వచనం. నదీ తీరమున ఇరుపక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికీ రాలవు. ఈ నదీ నీరు పరిశుద్ధ స్థలం నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెలకు కాయలు కాయను, వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు వినియోగించు. సో మనం జీవజల నదులు ప్రవహిస్తుంటే ఏం జరుగుతాయంట? చెట్లు, మామూలు చెట్లు కాదు అవి. ఏవవి? విస్తారంగా ఫలించేటువంటి చెట్లు. సో నీలో నుండి ప్రవహిస్తున్న లైఫ్ ఇతరుల జీవితాల్లో ఇట్లాంటి మేలు కలుగజేస్తూ ఉందా? ఇంకా క్రిందికి వస్తే 10వ వచనం, క్షమించండి 7-8 వచనాలు. 7-8. నేను తిరిగి రాగా నదీ తీరమున ఇరుప్రక్కల చెట్లు విస్తారం కనపడు. అప్పుడు ఆయన నాతో ఇట్లా నన్ను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశమునకు పారి ఆ రాబాల్లోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు, సాధారణంగా నదులన్నీ ఎక్కడ పడతాయి? నదులన్నీ పోయి సముద్రంలో పడతాయి. నదుల నీళ్లు మంచినీళ్ళు. నదుల నీళ్లు మంచినీళ్ళు సముద్రంలో పడిన తర్వాత ఏమవుతాయి? ఉప్పు నీళ్ళు. కానీ ఈ నది ఎట్లాంటిదంట? ఈ నది పోయి సముద్రంలో పడితే సముద్రపు నీళ్లు మంచినీళ్ళు అవుతాయి, అంటే ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు. యెషయా 57:20 చెప్తాడు, భక్తిహీనులు కదులుచున్న సముద్రం లాంటి వాళ్ళు. సో సముద్రం దేంతో పోల్చబడిందంటే భక్తిహీనులతో పోల్చబడింది. సో నీలో ఉన్న నీళ్లు పోయి ఆ సముద్రంలో పడితే ఆ ఉప్పు నీళ్ళు ఏం కావాలి? మంచినీళ్ళు కావాలి. మారుతున్నారా ప్రజలు? మనలోంచి లైఫ్ ఆ రీతిగా ప్రవహిస్తుందా? యేసుప్రభుని గురించి తన శిష్యులు ఇచ్చినటువంటి సాక్ష్యం యోహాను సువార్త 6:68 మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అంటే
ఏమని చెప్పారు చెప్పండి? ప్రభా, మేము ఎవరి ఎద్దుకు వెళ్ళదు, నీవే నిత్య జీవపు మాటలు. కడుపులో నుండి మాటలు వస్తూ ఉన్నాయి. ఆ మాటలు బయలువెళ్ళినప్పుడు ప్రజలకు అది జీవాన్ని కలగజేసింది. అందుకు వాళ్ళు అంటున్నారు, ఎక్కడికి వెళ్ళగలం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడు. చివరిగా 119 కీర్తన 119 32వ వచనం. నా హృదయమును విశాలపరచినప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గమున పరిగెత్తి. ఇది ఇలాగ ఉంచుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయం విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమైనది. మీ ఎడల మాకున్న అంతఃకరణకు ప్రతిఫలంగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. హృదయాలు విశాలంగా ఉండాలి. ఎన్లార్జ్డ్ హార్ట్స్. మెడికల్గా హార్ట్ ఎన్లార్జ్ అయిందనంటే ఆరోగ్యమా అనారోగ్యమా? కానీ స్పిరిచువల్గా హార్ట్ ఎన్లార్జ్ కావాలంట, అది ఆరోగ్యం. ఇక్కడ 2 విషయాలు మనం చదువుకున్నాం. 119వ కీర్తన 32లో, నీవు నా హృదయాన్ని విశాలపరచునప్పుడు నేను నీ ఆజ్ఞల మార్గాన అంటే ఇంక మాటలో చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తాను అని చెప్పటం. దేవుని ప్రేమించే దాని గురించి మాట్లాడు. ప్రభువును ప్రేమించే విషయానికి వచ్చినప్పుడు నా హృదయం ఏమవుతుంది? విశాలంగా ఉంది. అబండెంట్ ఎంట్రన్స్ ఆయనకి, నా హృదయంలోనికి. అందువలన ఆయన నాకు ఏం ఆజ్ఞాపించినా కూడా నేను దాన్ని చేయడానికి నేను ఇష్టపడతాను. ప్రభా, అందుకొరకు నా హృదయాన్ని విశాలపరచు అంటున్నాడు. ఇది ప్రభు ఏళ్ళ మనం కనపరచాల్సిన ప్రేమ గురించి మాట్లాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, కొరింథీయులో ఉన్న వారులారా, అరమర లేకుండా మాట్లాడుతున్నాను నేను మీతో. మీ హృదయాన్ని విశాలపరచుకోండి. ఎవరి విషయంలో? మీ ఎడల మా హృదయాలు విశాలంగానే ఉన్నాయి, సంకుచితంగా లేవు. కానీ మీ హృదయాలే చాలా సంకుచితంగా ఉన్నాయి. అంటే మమ్మల్ని చేర్చుకునే విషయంలో, లవ్ టువర్డ్ బిలీవర్స్, విశ్వాసుల పక్షంగా ప్రేమను గురించి మాట్లాడుతుంది. ఈ రెండింటిని ఒకవేళ మనం క్లబ్ చేస్తే ఇదే ధర్మశాస్త్రం అని చెప్పచ్చు కదా. ఎందుకు? ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలోనికి వచ్చి ధర్మశాస్త్రాన్ని సంక్షిప్తం చేసి 2 ఆజ్ఞలుగా చేశాడు. ఒకటి దేవుని ప్రేమించడం, రెండోది సహోదరుని ప్రేమించడం. ఇప్పుడు అదే కదా చెప్తున్నాడు. నా హృదయాన్ని నువ్వు విశాలపరిస్తే నీ ఆజ్ఞల మార్గాన్ని పరిగెడతానయ్యా, అంటే నిన్ను ప్రేమిస్తానయ్యా అని చెప్తున్నాడు. కొరింథీయులకు రాస్తే పౌలు అంటున్నాడు, మీ హృదయాలను విశాలపరచుకోండి. మేమైతే మా హృదయాలను విశాలపరిచి మిమ్మల్ని అందరినీ చేర్చుకున్నాం, మిమ్మల్ని ఆదరించాము. ఎందుకు అంత చిన్న మనసు మీకు? ఎందుకు అంత సంకుచితమైనటువంటి హృదయం? ఎందుకు ఇతరులను అకామిడేట్ చేయలేకపోతున్నారు మీ హృదయాల్లో? ఎన్లార్జ్, విశాలపరచుకోండి మీ హృదయాలు. అంటే ప్రేమించడం నేర్చుకోండి సహోదరి సహోదరులను, అది చెప్తున్నాడు. ఈ 2 మనం చేయగలిగితే కంప్లీట్గా బైబిల్ని నెరవేర్చిన వాళ్ళం. కంప్లీట్గా బైబిల్ నెరవేర్చిన వాళ్ళం.
ఇది నా ధైర్యంగా చెప్పగలం, మన హృదయాలు విశాలంగా ఉన్నాయని. ష్రింక్ అయిపోతున్నాయా? చిన్నగా అయిపోతున్నాయా? స్వయం కేంద్రీకృతమైనటువంటి వ్యక్తులుగా నేను, నా కుటుంబం, నా పిల్లలు చాలు, మేము ఈ గూట్లో ఉంటాం, ఇంకొకళ్ళు ఎంటర్ కావడానికి లేదు అన్నట్టుగా ఇరుకు చేసేసుకుంటున్నామా మన హృదయాల్ని? అట్లాగైతే నీ గుండె క్షీణించిపోతుంది, గుర్తుపెట్టుకో. ఆరోగ్యంగా లేదు, గుర్తుపెట్టుకో. నీ గుండెకు బలం అవసరం, నీ హృదయానికి బలం అవసరం. ఆసాఫ్ చెప్తున్నాడు, ఏ అనుమానం లేదు, ఇట్లాంటి నైజం నాలో కనపడుతూ ఉంది, క్షీణించిపోతున్నట్టుగా నాకు తెలుస్తుంది, అయినా నా హృదయానికి నా ప్రభు ఆశ్రయమైన వాడు, బలమైనటువంటి వాడు. ఆయన బలపరిస్తే నా హృదయాన్ని నేను విశాలపరచుకోగలుగుతాను. ప్రభా, నిన్ను ప్రేమించే విషయంలో, సాటి సహోదరి సహోదరులను ప్రేమించే విషయాల్లో నా హృదయాన్ని విశాలం చేసుకుంటాను. కనుక మనం ఈ విషయాల్లో జాగ్రత్త పడదాం. ఈ అనుమానం లేదు, గుండె బలహీనంగా ఉన్నప్పుడు ప్రభు మనల్ని బాగు చేశాడు. ఆయన ఆశ విశ్వాసంలో మన హృదయం బలంగా ఉండాలి. విశ్వాసం ద్వారానే దేవుడు మన హృదయాల్లో వసించేటువంటి వాడుగా ఉంటాడు. అనుమానించకూడదు ఆయన్ని. రెండవది, భయపడకూడదు. పరిస్థితులు ఏమొచ్చినా మన హృదయం కదిలిపోకూడదు, తత్తరిల్లకూడదు. తత్తరిల్లు హృదయాలతో చెప్పండి, భయపడవద్దని. అది ప్రభు చెప్తున్నాడు. మూడవది, జీవదారులు మన హృదయంలో నుంచి బయలు వెళ్ళాలి. కానీ ఎండిపోయినటువంటి వాగుల్లాగా ఉంటున్నామా? ఎవరికి జీవాన్ని ఇచ్చే స్థితిలో లేము, ఎవరిని ఆదరించగలిగిన స్థితిలో లేము, ఎవరిని ఫలభరితమైన స్థితిలోనికి తీసుకురాగలిగే స్థితిలో లేము. ఆత్మల సంపాదనలో ఏమాత్రం మనం విస్తరించడం లేదు. చెడిపోయినటువంటి లోకాన్ని బాగు చేయలేకపోతున్నాము. కారణం, ఎండిపోయినటువంటి వాగుల్లాగా ఉంటున్నాము. జీవధారలు ప్రవహించే హృదయంగా మన హృదయం ఉండాలి. ప్రభా, నన్ను ఆ రీతిగా బలపరచుని అడుగుదాం. అంతేకాదు, ప్రభా, నా హృదయం సంకుచితం అయిపోతూ ఉంది, నిన్ను ప్రేమించే విషయంలో కొరతపడుతున్నాను, సాటి సహోదరి సహోదరులను ప్రేమించే విషయంలో కొరతపడుతూ ఉన్నాను. విశాలపరిచేయ, బాగు చేయ, నా హృదయాన్ని ఎల్లారు చేయ, నిన్ను ప్రేమించే నైజం నాకు ఇయ్య అని అడుగు చూడు. ప్రభు నీ హృదయాన్ని, నా హృదయాన్ని బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుంటాను.